Hi, welcome to SKNR Max classes. Today I will discuss about simple interest. Simple interest equal to P into R into T by 100. ఇక్కడ P ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే సమ్ అనేది, T ఈక్వల్ టు టైం పీరియడ్ కూడా అనొచ్చు. నెక్స్ట్ R ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పర్సంటేజ్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇక్కడ చూడండి, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అని కూడా తీసుకోవచ్చు. దీన్ని ఏ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ అంటాం. ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు పీ ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 ఉంది కదా. వీటిని మనం ఇప్పుడు డిఫరెంట్ వేలో చెప్పుకోవాలంటే చూడండి, హియర్ పీ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఇంటూ టైం. అదే టైం ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అనొచ్చు. ఈ ప్రకారంగా మనం ఒక క్వశ్చన్ కూడా తయారు చేసాం. ఆ క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీ ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 కదా. పీ అనేది ప్రిన్సిపల్, దాన్ని సమ్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తికి అప్పు ఇచ్చేదాన్ని ప్రిన్సిపల్ అనుకుంటే దాన్ని టైం లిమిట్ అంటే ఒక ఇయర్లో టైం లిమిట్ అనేది దాన్ని ఫిక్స్ చేసేదాన్ని టైం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దానికి మనకు వడ్డీ అనే ఆశ ఇచ్చేదాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాము. దాన్ని మనం ఈ టోటల్ని మనం ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 అని అనుకుంటాం. అదే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకు వచ్చే అమౌంట్ ఈ రెండింటిని కలిపితే వచ్చే అమౌంట్నే మనకు అమౌంట్ అని అంటాము. అది ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఫైన్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹1800 ఫర్ 3 years at 6% per annum. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీ ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. ఇప్పుడు పీ ఈక్వల్ టు ఎంత, 1800 అంటే సమ్. అదే టీ ఈక్వల్ టు ఎంత, 3 అంటే 3 years అంటే ఒక పీరియడ్. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 6% అంటే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ మూడింటిని మనం ఫార్ములా ప్రకారం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 1800 ఇంటూ 3 ఇంటూ 6/100. 2 zeros క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ టోటల్గా 324 అనేది ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్. ఇది జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.